ఉగాది రోజు పండుగను ఎలా జరుపుకోవాలి? ఉగాది పండుగ రోజు చేసిన పనులే అన్ని రోజులు చెయ్యం మనం. కానీ ఉగాది పండుగ రోజు ఏం చెయ్యాలి అన్నప్పుడు మామూలుగా మన పెద్దలు ఏం చెప్పారంటే అభ్యంగన స్నానం చేయాలి. వేప పువ్వు ప్రసాదాన్ని స్వీకరించడం. చేదు కోసం వేప పువ్వు ఉంది, తీయదనం కోసం బెల్లం ఉంది, వగరు కోసం మామిడి పిందెలు. ఉగాది రోజు మనం ఏం చేయకూడదు, జీవితంలో ఎప్పుడూ ఏ పనులు చేయకూడదో ఉగాది నాడ కూడా ఆ పనులే చేయకూడదు. ఈ సంవత్సరం యొక్క పేరు, దానికి అర్థం, అందులో ఉండే విశేషం పరిశీలించుకుని దీన్ని బట్టి ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఈ సంపదను ప్రసాదించేది అన్నప్పుడు సంపద అంటే ప్రశాంతంగా ఉండడం సంపద, ఆనందంగా ఉండడం సంపద, ఐకమత్యంతో ఉండడం సంపద. ఎందుకు పంచాంగ శ్రవణం చేస్తాం? కర్మ సాధక, మనం చేయవలసిన పనులను సాధింపజేస్తుంది. పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలని, పంచాంగ శ్రవణం చేయాలని అంటారు. ఈ గ్రహం ఇక్కడ ఉందో 2 ఏళ్ల దాకా వివాహం ప్రసక్తి లేదు, ఇలా చెప్తూ ఉంటాం మనం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ గ్రహాలన్నీ ఈ నిర్ణయం ప్రకారం వీడి బతుకు ఎలా నడవాలో దానికి సంబంధించిన నక్షత్రంలో పుడతాడు, దానికి సంబంధించిన రాశిలో ఉంటాడు. ఇప్పుడు ఈ సంవత్సరం రైతుల పంటలు ఎలా పండుతాయి, ఇలా ప్రకృతి గురించి కూడా పంచాంగం చెబుతోంది కదా, దాన్ని ఎలా చూడాలి? అసలు నిజానికి పంచాంగంలో చెప్పే జ్యోతిషం అంతా కూడానండి కంట్లో గుచ్చుకోవాల్సిన ముందు కాల్లో గుచ్చుకుంది. కాలం మనకు అనుకూలంగా మారాలంటే మనం ఏం చేయాలి? పాండవులు అరణ్యవాసం చేశారు, నలుడు చాలా బాధలు పడ్డాడు, హరిశ్చంద్రుడు బోలెడు కష్టాలు పడ్డాడు. ఎందుకు చెప్తున్నారు అంటే శ్రీరామనవమి నాడు శ్రీరాముడిని పూజిస్తాం, కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని పూజిస్తాం, ఉగాది నాడు ఏ దైవాన్ని పూజించాలి? నమస్కారం. మనతో పాటు డాక్టర్ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు. వారు పేరెన్నెక్కి గన్న ప్రవచనకర్త, వారి తండ్రి గారు కూడా గొప్ప ప్రవచనకర్త, సంస్కృత ఆంధ్రంలో అద్భుతంగా అధ్యాపకుడిగా, పరిశోధకులుగా, సాహిత్యవేత్తగా, కవిగా, పండితులుగా తెలుగు వారందరికీ సుప్రసిద్ధమైన వ్యక్తి మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ గారు. సాహిత్యము, అధ్యాపనము, ప్రవచనము ఈ 3 రంగాల్లో కూడా వారు చాలా ప్రసిద్ధులు. ఉగాది సందర్భంగా మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ గారి ద్వారా ఉగాది యొక్క ప్రాశస్త్యము, ఈ సంవత్సరం ఉగాది యొక్క ప్రత్యేకత, ఉగాది రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాని ఫలితాలు, ప్రభావాలు, ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది తెలుగు సంవత్సరం, ఈ విషయాలు, ఈ విశేషాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఉగాది అనేది మన తెలుగు సంవత్సరం, మన సంవత్సరం తెలుగు ఉగాది అంటారు కదా. ఈ ఉగాది అనే ఆ మాట పదబంధం ఎలా ఏర్పడిన దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఈ సంవత్సరం ఉగాదికి ప్రతి సంవత్సరం ఒక పేరు ఉంటుంది కదా, అక్కడి నుంచి మనం అలా వెళ్దాం. దిక్కాలాద్యనవచ్చిన్న అనంత చిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమశాంతాయ తేజసే. కాలస్వరూపుడు, కాలానికి అతీతుడు, విశ్వస్వరూపుడు, విశ్వానికి అతీతుడు అయిన పరమాత్మకు ముందుగా నమస్కారం చేస్తూ, కాలస్వరూపాన్ని మన పెద్దలు చాలా ఒక పద్ధతిగా గణన చేశారు. ఈ గణనలో సంవత్సర ఆరంభం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభం అవుతుందని, అందువల్ల దానికి తెలుగు సంవత్సరాది అనే పేరుతో మనం పండుగ చేసుకుంటున్నాం. తెలుగు వాళ్ళకి మాత్రమే కాకుండా మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రజలకు కూడా ఈ ఉగాదే సంవత్సర ఆరంభంగా ఉంది. అలాగే మహారాష్ట్రలకు కూడా ఈ ఉగాది తెలుగు వాళ్ళకు ఉన్న ఉగాదే వాళ్ళకు కూడా సంవత్సర ప్రారంభంగా ఉంది. అయితే మిగతా రాష్ట్రాల వాళ్ళకి లేదు. ఇది ప్రధానంగా తెలుగు వారికి సంబంధించిన పండుగ. పొరుగు రాష్ట్రాల వారికి ఒకళ్ళిద్దరికి ఉన్నా కూడా తెలుగు వాళ్ళు దీనికి విశేషమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఈ ఉగాది అనే పేరే చాలా చిత్రమైన పేరండి. దీన్ని మన పెద్దలు ఏమన్నారంటే ఇది యుగాది. ఈ యుగాది అనేది ఉగాది అన్న పేరుతో క్రమంగా కాలక్రమేణా లోకంలో వ్యవహారంలోకి వచ్చింది. అంటే వికృతి పదమైంది అది అని ఒక అభిప్రాయం ఉంది. యుగాది అంటే యుగమునకు ఆది, అంటే సృష్టి ఆరంభం అనే అభిప్రాయం. ఇంకొక అర్థం చూసుకుంటే యుగము అంటే యుగము అన్న యుగళము అన్న జంట అని అర్థం. ఏమిటి ఆ జంట అంటే ఒకటి ప్రకృతి, ఒకటి పురుషుడు, అంటే సృష్టి యొక్క ప్రారంభం అనమాట. సృష్టి ప్రారంభంలో పురుషుడు అంటే పరమపురుషుడైన పరమాత్మ ఉన్నాడు, ఆయన నుంచి ప్రకృతి వచ్చింది, ప్రకృతిలో భాగంగా జీవరాశులన్నీ వచ్చాయి. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి అని భగవద్గీతలో ప్రకృతి పురుషులు అనాదిగా ఉన్నవాళ్ళు, వారి సృష్టి ఆరంభం ఎప్పుడుందో ఎవరు నిర్ణయించలేరు. కానీ సృష్టి ఆరంభాన్ని ఒక లెక్క వేసి మన వాళ్ళు ఇగో ఇన్ని లక్షల సంవత్సరాలు కృతయుగం ఉన్నది, ఇన్ని లక్షల సంవత్సరాలు త్రేతాయుగం, ఆ తర్వాత ద్వాపరయుగం, ఏదో 4 లక్షల సంవత్సరాల పైన ఈ కలియుగం నడుస్తోందని ఏవో లెక్కలు చెప్పారు.
చెప్పి దీన్ని సంవత్సరాల వారీగా విభాగం చేసి ఒక 60 సంవత్సరాలు ఒక కాల పరిమితి అనే అభిప్రాయాన్ని మన వాళ్ళు నిర్ణయించి 60 సంవత్సరాలకు 60 పేర్లు పెట్టారు. ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే అని మనం చెప్పుకుంటూ ఉంటాం సంకల్పం చెప్పుకున్నప్పుడు కూడా. ఈ ప్రభవతో ప్రారంభమైన 60 సంవత్సరాల మధ్యలో ఇది 39వ సంవత్సరం, విశ్వావసు నామ సంవత్సరం ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఉగాది. విశ్వావసు అనే మాట చాలా ప్రత్యేకమైన మాట. తర్వాత ఉగాది సృష్టి ఆరంభం అనుకోవడానికి యుగాది అనే కాకుండా ఉగాది అన్నా కూడా సరిపోతుంది. ఎలా సరిపోతుంది అంటే ఉ గా అనేవి రెండు వేరువేరు అక్షరాలుగా తీసుకుంటే ఉ అంటే ఉడు, గా అంటే గమనం, ఉడు అంటే నక్షత్రం. నక్షత్రాల గమనమునకు ఆది అయినది ఉ గా ఆది, ఉగాది అంటే సృష్టి ఆరంభమే. అంటే సృష్టి ఆరంభంలో సూర్యచంద్రులు నక్షత్రాలు ఇవి ఉంటాయి కాబట్టి నక్షత్రాలు స్వయం ప్రకాశకమైనవి అన్న అభిప్రాయంతో, సూర్యుడేమో దేవతల్లో ఒకడు కాబట్టి ఆ దేవత అనుగ్రహంతో వచ్చిన సృష్టి ఆరంభంలో నక్షత్రాల యొక్క కదలిక ప్రారంభమై కాలము యొక్క గమనం మొదలైంది. అందువల్ల దీన్ని యుగాది అనుకున్నా ఉగాది అనుకున్నా కూడా రెండు విధాలుగా కూడా సృష్టి ఆరంభాన్ని తెలియచేసే పదం. ఈ సృష్టి ఆరంభాన్ని తెలియచేసే ఉగాదిని ఒక పర్వదినంగా భావించి ముఖ్యంగా తెలుగు వాళ్ళు విశేషంగా జరుపుకోవడం. ఈ 60 వరుసలో ఉన్న ఈ 39వ సంవత్సరంగా వచ్చిన ఈ విశ్వావసునామ సంవత్సరం ఓ ప్రత్యేకమైన సంవత్సరంగా మన వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన క్రోధి నామ సంవత్సరం, క్రోధి అన్న పేరులోనే క్రోధం కనిపిస్తుంది. వినగానే కాస్త కష్టం భయం కలిగే లక్షణం. క్రోధి అంటే క్రోధం గలవాడు. క్రోధం గలవాడు ఏం చేస్తాడు? తప్పకుండా అపకారమే చేస్తాడు. తర్వాత క్రోధానికి ఉన్న ఇంకో లక్షణం ఏమిటంటే విచక్షణ ఉండదు. తన కోపం తన శత్రువు అన్నారు కదా, క్రోధంలో ఎప్పుడైతే విచక్షణ ఉండదో దానివల్ల చాలా నష్టం వస్తుంది. ఇతరులకి వస్తుంది, వాడి వల్ల వాడికి కూడా వస్తుంది. అంటే అరిషడ్ వర్గంలో అదొకటి కదా మరి. అందువల్ల ఈ క్రోధం చాలా ప్రమాదకరమైంది. ఆ క్రోధి స్థితిని దాటి విశ్వావసు, విశ్వమంతటికీ వసు అంటే సంపద, బంగారం, విశ్వమంతటికీ సంపదను ప్రసాదించే దివ్యమైన స్థితిని కలిగించే సంవత్సరంగా ఈ విశ్వావసు సంవత్సరాన్ని మన పెద్దలు భావించారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. లోకంలో మనకు ఒక అభిప్రాయం ఏమిటంటే ఈ సంవత్సరం యొక్క పేరు, దానికి అర్థం, అందులో ఉండే విశేషం పరిశీలించుకుని దీన్ని బట్టి ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది అని అనుకుంటాం. కానీ అలాగే 100% ఉంటుంది అని అనుకోవటం కుదరదు. కొంతవరకు అంచనా వేయడానికి మాత్రమే తప్ప కాలాన్ని కానీ కాలస్వరూపుడైన పరమాత్మని కానీ మనం కొంతవరకు అంచనా వేయడం తప్ప 100% అంచనా వేయడం మానవ మాతృలైన వారికి సాధ్యమయ్యే విషయం కాదు. పరమాత్మ మన కొలతలకు అందనివాడు. మనని కొలుస్తాడు ఆయన. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, వ్యవహారం ఆయన చూస్తాడు. కానీ పరమాత్మ స్వరూపం, కాలస్వరూపమైన ఈ కాలాన్ని మనం కొలతలు వేసి ఖచ్చితంగా నిర్ణయించడం అనేది కుదిరే పని కాదు. కొంతవరకు అంచనా వేసినప్పుడు ఈ విశ్వావసు అనేది విశ్వమంతటికి సంపదను ప్రసాదించేది. ఈ సంపదను ప్రసాదించేది అన్నప్పుడు సంపద అంటే ఏదో రూపాయల లెక్కలో బంగారం లెక్కలో ఉండేదే కాదు. ప్రశాంతంగా ఉండడం సంపద, ఆనందంగా ఉండడం సంపద, ఐకమత్యంతో ఉండడం సంపద, మన సంస్కృతిని సంప్రదాయాన్ని పరిరక్షించుకుంటూ మన సనాతనమైన ధర్మాన్ని కాపాడుకోగలగడం సంపద, మన ధర్మానికి ఎదురొచ్చే వారిని ఎదిరించి మన ధర్మాన్ని నిలుపుకోగలగడం సంపద, కుటుంబాల మధ్య సామరస్యం ఉండడం సంపద, మత కలహాలు లేకుండా ఉండడం సంపద. అంటే ఒక ప్రశాంతమైన దివ్య స్థితిని ప్రసాదించి, ఇవేమీ లేవనుకోండి, ఎంత సంపద ఉంటే ఏం లాభం? ప్రశాంత జీవనం లేనప్పుడు వాడికి ఎంత సంపద ఉన్నా ఒకటే. కాబట్టి సంపద పేరుతో సంపద ఏ మహత్తరమైన ప్రయోజనాలు కలిగిస్తుందో ఆ ప్రయోజనాలన్నింటినీ ఇది ప్రసాదిస్తుంది అనే ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది. అందువల్ల విశ్వావసునామ సంవత్సరం సమస్త సంపదలను అందరికీ పంచేది. ఈ సమస్త సంపదల్లో ప్రశాంతత, ఆనందం, వైభవం, సౌభాగ్యం, ఐకమత్యం, సౌహార్దం, సామరస్యం ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. అన్ని మంచి లక్షణాల సముదాయంగా ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని మన పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అందరికీ మంచి జరుగుతుందనే కదా దాని సారాంశం. అందరికీ మంచి జరుగుతుంది అనేది కాలం యొక్క ప్రస్తావంతోనే మనం మొదలుపెట్టాము ఇది. అవును. ఈ ఉగాది కూడా కాలము, కాలం యొక్క గమనము, నక్షత్రాలు, ప్లానెట్స్, గ్రహాలు, వాటి మూమెంట్స్, అంతే, తర్వాత ఋతువులు ఇవన్నీ కలిసిన క్రమం కదా మనం మాట్లాడుకున్న ఉగాది అనగా. ఈ రాసుల వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని కూడా చెప్పుకోవటం, పంచాంగ శ్రవణం చేయటం, ఇవన్నీ కూడా సరే ఉగాది పచ్చడి తినటము ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఈ పంచాంగ శ్రవణం చేస్తారు కదా, ఎందుకు పంచాంగ శ్రవణం చేస్తారు? ఈ పంచాంగం అనేది మనకున్న ఒక కాలాన్ని గణన చేసుకోవడానికి ఏర్పడిన ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. తిథిర్వారం చ నక్షత్రం యోగ కరణమేవచ. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. పంచాంగమితి విఖ్యాతం లోకోయం
కర్మ సాధక అని ఒక మాట ఉంది. అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే ఈ 5 సముదాయము, 5 అంగముల యొక్క సముదాయం పంచాంగం అన్న పేరుతో ప్రఖ్యాతి పొందింది. ఇది ఏం చేస్తుంది అంటే కర్మ సాధక, మనం చేయవలసిన పనులను సాధింపజేస్తుంది. ఈ చేయవలసిన పనులను సాధింపజేస్తుంది అన్నప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉందండి. ఇప్పుడు తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాల యొక్క సముదాయము పంచాంగం అని అనుకున్నాం. ఇవి దేన్ని బట్టి లెక్క వేస్తున్నాం? ఈవేళ పాడ్యమి అంటే మొదటి రోజు అని అంటున్నాం, మాసంలో మొదటి రోజు అండి. పౌర్ణమి వరకు శుక్లపక్షం, తర్వాత దేన్ని బట్టి లెక్క వేస్తున్నాం అంటే మన పంచాంగం మీద ఒక మాట ఉంటుంది, స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం. అంటే చంద్రుడి యొక్క నడక ఆధారంగా. ఎందుకు చంద్రుడి యొక్క నడక ఆధారంగా లెక్క వేసుకోవాలి అని ఆలోచిస్తే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. అంటే భూమికి 2 విధాలుగా అటు సూర్యుడితో ఇటు చంద్రుడితో అనుబంధం ఉంది. మనం గుర్తించినా గుర్తించకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా, మనకు అర్థమైనా కాకపోయినా ఈ అనుబంధం మాత్రం అనివార్యం. సైన్స్ కూడా అదే చెబుతుంది. సైన్స్ కూడా అది చెప్తోంది కదా. అందువల్ల భూమిపై జీవించే మానవుడికి భూమి ఏ సూర్యుడి చుట్టూ తిరుగుతోందో ఆ సూర్యుడితోనూ, ఏ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడో ఆ చంద్రుడితోనూ అనుబంధం ఉండి తీరాలి, ఉంటుంది కూడా. ఆ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని కాలానికి కొలతలు వేసి చంద్రుడి యొక్క నడక ఆధారంగా ఆ నడక యొక్క ప్రభావం మానవుడి మీద ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో చాంద్రమానము అని పేరు పెట్టారు. ఈ చాంద్రమానం కాకుండా కొన్ని ప్రదేశాల్లో సౌరమానం ఉంది, సూర్యుడి యొక్క నడక ఆధారంగా. మరికొన్ని ప్రదేశాల్లో బృహస్పతి నడక ఆధారంగా కాలానికి కొలతలు వేసే విధానం ఉంది. బారహస్పత్యమానము, మానము అంటే కొలమానము, పరిమాణము, ఈ మాటలు మనకు తెలుసు. కాబట్టి చాంద్రమానము అంటే చంద్రుడి నడక ఆధారంగా కాలానికి కొలతలు వేసుకునే విధానం. ఈ విధానంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ రోజు మనకు ఆ నక్షత్రం అని అనుకుంటాం. ఈ చంద్రుడు 16 కళలతో ఉంటాడు. ఈ 16 కళల్లో శుక్లపక్షం ప్రారంభమైనప్పుడు ఒక్కొక్క కళ చొప్పున కలుస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటాడు. ఆయనకి 16 కళలైతే తిథులు 15. అంటే ఒక కళ ఎప్పుడూ ఉంటుందన్నమాట, అది నశించదు. అమావాస్య నాడు కూడా ఒక కళ ఉంటుంది. ఆ కళ ఏంటండి? మనకు కనపడదు. దాన్ని సాదా కళ లేకపోతే ధ్రువా కళ అన్నారు. పౌరాణికంగా ఏం చెప్తారంటే మన వాళ్ళు, ఈ చంద్రుడికి ఏదో దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడు, భార్యలందరినీ సమానంగా చూడటం లేదని, నీకు కుష్టు వ్యాధి వచ్చి నశించిపోదువుగా. కానీ అక్కడి చంద్రకళలు క్షీణించడం ప్రారంభించాయి. ఈ చంద్రుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి తన కళల్లో ఒక కళని పరమేశ్వరుడికి ఇచ్చాడు. ఆ పరమేశ్వరుడు దాని శిరస్సును ధరించి చంద్రకళాధరుడయ్యాడు. పరమేశ్వరుడికి ఇచ్చింది మాత్రం క్షేమంగా ఉంది, తన దగ్గరే ఉన్నవి మాత్రం తగ్గిపోతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. శుక్లపక్షంలో ఒక్కొక్క కళ చొప్పున కలుస్తూ ఉంటుంది. ఈ పరమేశ్వరుడికి ఇచ్చిన సాదా కళ, ధ్రువా కళ అనే పేరుతో ఉన్న 16వ కళ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి పాడ్యమి నాడు 2 కళలు ఉంటాయి. ఇప్పుడు దశమి 10వ రోజు, ఆ రోజు 11 కళలు ఉంటాయి. పూర్ణిమ 15వ రోజు 16 కళలు ఉంటాయి. అందుకే ఎప్పుడూ ఒక కళ ఉంటుందన్నమాట. అయితే అమావాస్య నాడు ఉండే ఈ సాదా కళ లేక ధ్రువా కళ మన కంటికి కనపడదు. కాబట్టి మనం అమావాస్య నాడు చంద్రుడు కనపడ్డు, చీకటిగా ఉంది అని అనుకుంటాం. అందువల్ల ఈ చంద్రుడి యొక్క నడక ఆధారంగా తిథులు ఏర్పడ్డాయి. ఆ కళలన్నింటి కూడా పేర్లు చెప్పారు మన వాళ్ళు. ఉదాహరణకి 8వ తిథి ఉంది, అష్టమి తిథి, దానికి త్వరిత కళ అని పేరు. ఇట్లా వరుసగా పేర్లు పెట్టారు. చతుర్దశి నాటి తిథికి జ్వాలామాలిని అని పేరు. మనకు శాక్తేయ సంప్రదాయంలో ఈ కళలు, వాటి ప్రభావము, వాటిని నిత్యా కళలు అని కూడా అంటారు. ఈ కళలన్నీ అమ్మవారి స్వరూపమని, నిత్యా షోడశిక రూప అని లలితా సహస్రనామంలో ఈ విశేషాన్ని చెప్పారు. అంటే కాలానికి అధీశ్వరి అయిన పరమాత్మకు ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసి కాలాన్ని దైవంగా భావించండి. కాలాన్ని ఎందుకు దైవంగా భావించాలి అంటే, కాలాన్ని దైవంగా భావించడం అంటే కాలాన్ని సద్వినియోగం చేయడం, వృధా కాలక్షేపం చేయడం కాకుండా కాలము సద్వినియోగపడేట్టుగా తనకైనా ఉపయోగపడాలి, లోకానికైనా ఉపయోగపడాలి, మేలు జరిగే విధంగా మాత్రమే కాలాన్ని వినియోగించుకోవాలి అన్నప్పుడు కాలం యొక్క లక్షణం మనకు తెలియాలి. ఈ లక్షణం తెలియడానికి తిథి అన్నారు. తిథి అనేది ఈ కళలు పెరగడాన్ని బట్టి ఏర్పడుతుంది. 15 రోజుల వరకు పెరుగుతూ వస్తే పూర్ణిమ వచ్చింది, అది శుక్లపక్షం అన్నారు. తర్వాత తరుగుతూ వస్తుంటే దానేమో కృష్ణపక్షం అన్నారు. ఈ కృష్ణ శుక్లపక్షాల్లో తరుగుతూ పెరుగుతూ వచ్చిన చంద్ర కళలు ఆధారంగా తిథులు ఏర్పడ్డాయి. తర్వాత వారం అంటే మనకి పైన ఉన్న గ్రహగోళాల్లో సూర్యుడు చంద్రుడితో పాటుగా మరి మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి. 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో రాహువు కేతువు అనే 2 ఛాయాగ్రహాలు అని పేరు. ఆ 2 వదిలేస్తే మిగిలిన 7 మన వారానికి సంబంధం కలిగినవిగా ఉండి
ఒక్కొక్క వారము ఆ గ్రహం పేరుతో ఏర్పడింది. సూర్యుడి పేరుతో ఆదివారం, చంద్రుడి పేరుతో సోముడు అంటే చంద్రుడు సోమవారం, కుజుడి పేరుతో మంగళవారం, బుధుడి పేరుతో బుధవారం, బృహస్పతి పేరుతో గురువారం, శుక్రుడి పేరుతో శుక్రవారం, శనీశ్వరుడి పేరుతో శనివారం, ఇలా ఏర్పడ్డాయన్నమాట. అంటే గ్రహాలతో సంబంధించి వారం ఏర్పడింది. చంద్రుడి వృద్ధి క్షీణతల దృష్టిలో పెట్టుకుని తిథి ఏర్పడింది. చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ రోజు ఆ నక్షత్రాన్ని మనం గణన చేసుకుంటాం. ఈ చంద్రుడు ఆ నక్షత్రంతో కూడి ఉండడంలో కూడా ఒక ప్రత్యేకత కనపడుతుందండి. అదేమిటంటే మనకొచ్చే మాసాలన్నీ కూడా ఆ చంద్రుడు ఏ నక్షత్రంతో పూర్ణిమ నాడు కూడి ఉంటాడో ఆ మాసంలో దాన్ని బట్టి ఆ మాసానికి పేరు పెట్టారు. చైత్రమని వైశాఖం అనే పేర్లు ఉన్నాయి. చిత్తా నక్షత్రంతో కూడి ఉంటే చైత్రం, విశాఖ నక్షత్రంతో కూడి ఉంటే వైశాఖం. ఎప్పుడైనా ఒకసారి ఆ పూర్ణిమ నాటికి ఆ పేరు గల నక్షత్రంలో ఆ క్రమంలో వరుసలో రాలేకపోతే ఒక మాసం గడువిస్తే వస్తాడనమాట. అందుకని ఈ మాసం రాలేదు కాబట్టి ఇందాకటి మాసం వెళ్ళిపోయింది, తర్వాత రావాల్సిన మాసం ఇంకా రాలేదు, అందుకని ఈ మధ్యలో వచ్చేదాన్ని అధిక మాసం అన్నారు. ఇలాంటి అధిక మాసాలు 5 సంవత్సరాలకి 2 వస్తాయి అని చెప్పి మహాభారతంలో విరాట పర్వం చివరిలో భీష్మాచార్యుల వారు చెప్పారు. పంచమే వర్షే 2 మాసా ఉపజాయతః తేషాం జ్యోతిక్రమాత్ కాలాతిక్రమేణ వ్యతిరేకణాం. ఈ కాలక్రమంలో వచ్చే మార్పుల వల్ల జ్యోతిష్చక్రంలో వచ్చే పరిణామం ఆధారంగా 5 సంవత్సరాలకు 2 అధిక మాసాలు వస్తాయి అని ఒక లెక్క చెప్పారు. మనం చూస్తే లెక్క వేస్తే నిజంగా భీష్మాచార్యుడి చేత వ్యాసుల వారు పలికించిన మాట, తిక్కన గారు చేసిన అనువాదం యథాతథంగా మనకు సరిపోతుంది అనిపిస్తుంది. అందువల్ల ఈ కాలగణనం మన పూర్వులు చాలా ఆలోచించి ఓ పద్ధతిగా బాగా అంచనా వేసి మరి నిర్ణయం చేశారు అనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి తిథి, వారము, నక్షత్రము, మాసము, పక్షము వచ్చాయి. ఇక యోగము, కరణము అని 2 ఉన్నాయండి. ఈ భూమి ఏమో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనుకున్నాం, చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతాడు అనుకున్నాం. ఈ సూర్యుడికి చంద్రుడికి కొంత దూరం ఉంటుంది. ఈ పరిభ్రమణంలో ఏమవుతుందంటే సూర్యచంద్రుల మధ్య ఉన్న దూరం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, అది మారుతూ ఉంటుంది. సూర్యుడికి చంద్రుడికి ఉన్న దూరాన్ని బట్టి వచ్చే మార్పులు ఎన్ని రకాలుగా ఉంటాయో ఆ మార్పులన్నీ దృష్టిలో పెట్టుకుని వాటికి పేర్లు పెట్టారు. యోగము అని, యతీపాత యోగం, విష్కంభ యోగం, ఇలాంటి కొన్ని పేర్లు పెట్టారు. అది దాన్ని యోగం అంటారు. ఇందులో కొన్ని సమయాలు మనం తత్కార్య నిర్వహణ చేయడానికి అనుకూలంగా ఉంటాయని, కొన్ని అనుకూలించవని ఒక అభిప్రాయం లోకంలో ఉంది. ఈ అభిప్రాయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాతది కరణం. కరణము అంటే తిథ్యర్థం కరణం. ఈ తిథి పేరుతో ఎంత సమయం ఉంటుందో అందులో అర్ధభాగాన్ని కరణము అన్నారు. ఈ తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5ంటితో కూడింది కాబట్టి పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధక అని ఒక మాట మన సంప్రదాయంలో కనపడుతోందండి. కాబట్టి కాలాన్ని 5 విధాలుగా గణన చేసుకోవడానికి వీలుగా ఏర్పడిన ఒక గణాంక శాస్త్రం లాంటిది పంచాంగము అని మనం చెప్పుకోవాలి. అంటే ఈ పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలని, పంచాంగ శ్రవణం చేయాలని అంటారు. ఆ రోజేమో ఆయా రాష్ట్రాల వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని, ఏదో లాభం ఇంతని, నష్టం ఇంతని, కీర్తి ఇంతని, అపకీర్తింతని, అవునండి, ఆరోగ్యం ఇంతని, అనారోగ్యం ఇంతని వాళ్ళు ఎక్కడ వేసి చెబుతుంటారు. ఇదేమో ఇండివిజువల్గా ఒక్కొక్కరికి వాళ్ళ జాతకం ప్రకారం, వాళ్ళ రాశి ప్రకారం చెప్తుంటారు. అలాగే ఓవరాల్గా ఆ ప్రాంతానికి, ఆ దేశానికి సంబంధించి చెబుతుంటారు. ఇంతవరకు విశ్వసిస్తాము. ఇందులో ఉన్న శాస్త్రీయత ఏంటి? ఇది శాస్త్రీయమైందే కానీ మన అవగాహనలో మనం కొంచెం తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉందండి. చిన్న పొరపాటు జరుగుతుందని అనిపిస్తుంది. ఇప్పుడు ఫలానా చోట ఫలానా గ్రహం ఉంది, ఈ గ్రహం ఇక్కడ మీ జాతకంలో ఈ గ్రహం ఇక్కడ ఉన్నందువల్ల ఇది జరుగుతోంది, ఈ గ్రహం ఇక్కడ ఉన్నందువల్ల ఇది జరిగే అవకాశం ఉంది, ఇది జరిగే అవకాశం లేదు, ఈ గ్రహం ఇక్కడ ఉన్నందువల్ల వివాహ యోగం ఉంది, ఈ గ్రహం ఇక్కడ ఉన్నందువల్ల 2 ఏళ్ల దాకా వివాహం ప్రసక్తి లేదు, ఇలా చెప్తూ ఉంటాం మనం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ గ్రహాలన్నీ దే ఆర్ ఓన్లీ ఇండికేటర్స్. అవి కారణం కాదు, అవి తెలియచేసేవి, సూచన చేసేవి. ఇప్పుడు ఉదాహరణకి తుఫాన్ వస్తుంది, ఏదో ఫలానా ఓడరేవులో 3వ ప్రమాద సూచిక ఎగరేశారు అంటారు. 3వ ప్రమాద సూచిక ఎగరేసినందువల్ల తుఫాన్ రావటంలా, వస్తున్న తుఫాన్ని సూచింప చేయడానికి 3వ నెంబర్ ప్రమాద సూచిక ఇంత తీవ్రంగా వస్తుంది, 1వ నెంబర్ సూచిక, 2వ నెంబర్ ప్రమాద సూచిక అని చెప్తున్నారు. అంటే ఈ తుఫాను ఎంత తీవ్రంగా వస్తుందో తెలియచేసే సూచికలు తప్ప అవి కారకమైనవి కావు, కారణమైనవి కావు. ఈ గ్రహాలు కూడా అంతే. ఇక్కడ బుధగ్రహం ఉంది కాబట్టి మంచి జరుగుతోంది, కాబట్టి బుధగ్రహం పుణ్యగ్రహం, ఇంకేదో గ్రహం ఉంది ఇది పాపగ్రహం. ఈ అభిప్రాయాలు శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవడంలో వచ్చిన పొరపాట్లు, అపార్థాలు. అందువల్ల గ్రహాలు కారణమైనవి కావు. అందుకని గ్రహం వల్ల జరిగింది, ఆ గ్రహం ఉంటే బాగుంటుంది, ఈ గ్రహం ఉంటే బాగుండదు,
ఈ కొన్ని పాపగ్రహాలు, కొన్ని దుష్టగ్రహాలు, కొన్ని మంచి గ్రహాలు, ఈ అభిప్రాయం అవగాహన లోపం వల్ల వచ్చింది అని అనిపిస్తుంది జాగ్రత్తగా పరిశీలిస్తే. కాబట్టి కాలం యొక్క ప్రభావంలో ఏది జరగాలో అది జరుగుతుంది, జరిగేదాన్ని అది తెలియచేస్తే ఏంటంటే మనం జాగ్రత్త పడడానికి. ఇక ముందు రాబోయే చోట ఓ స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళాలి, ఇక్కడ ఏదో ఫలానా ఉంది, యాక్సిడెంట్ జోన్ అని పెడుతూ ఉంటారు బోర్డు, కాస్త నిదానంగా వెళ్ళాలి. మనం చేసే జీవన సంబంధమైన ప్రయాణానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జరగబోయేది ఏమిటో సూచన ద్వారా కొంత తెలుసుకుని మనం జాగ్రత్త పడడానికి అది పనికొస్తుంది తప్ప ఈ గ్రహాలకేవో శాంతి చేయిస్తే ఆ ఫలితం ప్రమాదం తప్పుతుంది అనే మాట కూడా కొంతవరకే యథార్థం అనిపిస్తుంది. మా జల్లేళ్ళమ్మడి అమ్మగారు చమత్కారంగా శాంతి మనశ్శాంతి కోసమే నాన్న అని చెప్పి, ఏదో మనం చేశాం కాబట్టి మనకేం ప్రమాదం రాకుండా ఉంటుందని తృప్తి పడడానికే కానీ నిర్ణయం ఒకటి ఉంటుంది, ఆ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఇంకొక మెట్టు ముందుకు వెళితేనండి ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. ఏమిటంటే అది అసలు ఈ నిర్ణయం ప్రకారం వీడి బతుకు ఎలా నడవాలో దానికి సంబంధించిన నక్షత్రంలో పుడతాడు, దానికి సంబంధించిన రాశిలో ఉంటాడు. రాశి వల్ల వీడికి మార్పు కాదు, వీడు చేసుకున్న పుణ్యపాప కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఎంత మోతాదులో సుఖం రావాలో, ఎంత మోతాదులో దుఃఖం రావాలో, ఎంత మోతాదులో ఆనందం కలగాలో, ఎంత మోతాదులో విచారం కలగాలో, ఎంత మోతాదులో మానము అవమానము, కలిమి లేమి, ఇలాంటివన్నీ ఈ ద్వంద్వాలన్నీ ఎంత మోతాదులో ఈ జీవుడు అనుభవించవలసి నిర్ణయమై ఉన్నదో ఆ నిర్ణయానికి తగినట్టుగా ఆ నక్షత్రంలో పుడతాడు, ఆ రాశిలో పుడతాడు. రాశిలో పుట్టినందువల్ల ఈ ఫలితం కాదు, ఈ ఫలితం అనుభవించడం కోసమే రాశిలో పుట్టాడు. ఇది ఆ శాస్త్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనమే కారణం కానీ, మనం చేసే కర్మకాండలే కారణం కానీ, మనం చేసే మంచి పనులు చెడ్డ పనులే కారణం కానీ ఆ గ్రహాలు కారణం కాదు. అంటే కర్మ సిద్ధాంతం ఉంది ఇక్కడ అనేది మనం గమనించాలి, కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించాలి. అంతే కదా. లేకపోతే మరి ఆ గ్రహంలో పుట్టాలని ఎవరు చెప్పారు? మనం అనుకుని పుట్టామా ఆ గ్రహంలో పుట్టాలని, ఆ రాశిలో పుట్టాలని, ఆ తిథినాడు పుట్టాలని, ఆ నక్షత్రంలో పుట్టాలని? ఇవి మన చేతుల్లో ఉన్నవి కాదే. ఇప్పుడు ఇండివిజువల్గా అయితే మీరు చెప్పినట్టుగా వాడి నక్షత్రము, వాడి రాశి, వాడి లగ్నము, వాడి జాతకం ప్రకారం ఇవి జరుగుతూ ఉంటాయి అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ సంవత్సరం రైతులకు పంటలు ఎలా పండుతాయి, ఇక లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, ఇలా ప్రకృతి గురించి కూడా పంచాంగం చెబుతోంది కదా, దాన్ని ఎలా చూడాలి? అసలు నిజానికి పంచాంగంలో చెప్పే జ్యోతిషం అంతా కూడానండి వ్యక్తిగతం కాకుండా సృష్టిగతమే. సృష్టికి సంబంధించిన విషయాలు చెప్పడం కోసమే జ్యోతిషం పుట్టింది. దాన్ని జ్యోతిష్ చక్రం అన్నారు. పైన ఉండే గ్రహ గోళాలతో కూడిన ఈ మండలం మొత్తాన్ని మన పరిభాషలో, వేదాంత పరిభాషలో ఏమన్నారంటే పౌరాణికంగా జ్యోతిష్ చక్రం అన్నారు. అంటే జ్యోతిష్ స్వరూపాలే, సూర్యుడైనా చంద్రుడైనా జ్యోతిష్ స్వరూపాలే. ఎందుకంటే రామాయణం చివరిలో భరతుడు రాముడికి 14 సంవత్సరాల తర్వాత ఇప్పటివరకు రాజప్రతినిధిగా ఉన్నాను, మళ్ళీ నీకు రాజ్యాన్ని అప్పగించేస్తున్నానయ్యా అని ఒక మాట అంటాడు. మా అమ్మ ద్వారా ఈ రాజ్యం నాకు వచ్చింది, మళ్ళీ ఈ రాజ్యాన్ని నీకు తిరిగి అప్పగించేస్తున్నాను, నువ్వు స్వీకరించు, ఏదో ప్రపంచం అంతా నీకోసం ఎదురు చూస్తోంది అన్న తర్వాత భరతుడు చిత్రమైన మాట అంటాడు. ఏమన్నాడంటే భరతుడు, యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావతీ త్వమిహ లోకస్య స్వామిత్వం అనువర్తయ. ఎంతకాలము కాలచక్రము భూమిని ధరిస్తూ ఉంటుందో అంతకాలము సమస్త లోకాలు నువ్వు పరిపాలించు అన్నాడు. ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, వాల్మీకి మహర్షి ఇలా రాశారేమిటి, భరతుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని. ఇప్పుడు రాముడు మామూలు మానవ మాత్రుడుగానే పుట్టాడు. మానవ మాత్రుడుకు ఆయుష్ పరిమితి ఉంటుంది, ఎల్లకాలం ఎలా పరిపాలిస్తాడు? తర్వాత దశరథ మహారాజు గారి కుమారుడు, వీళ్ళ బాబుగారి ముళ్ళు ఏముంది, అయోధ్య రాజ్యం వరకు, మొత్తం అన్ని లోకాలు ఎలా పరిపాలిస్తాడు? అంటే అర్థం ఏమిటంటే ఎంతకాలం కాలచక్రం భూమిని ధరిస్తూ ఉంటుందో అంతకాలము సృష్టి మొత్తానికి అధిపతిగా ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఇదివరకు మత్స్యంగా వచ్చాడు, కూర్మంగా వచ్చాడు, వరాహంగా వచ్చాడు, ఇప్పుడు రాముడుగా వచ్చాడు, రేపు కృష్ణుడిగా రాబోతున్నాడు అని కాలచక్రం యొక్క ప్రభావం. కాలస్వరూపుడు పరమాత్మ, అన్ని కాలాల్లో జ్యోతిస్వరూపంగా ఆయనే ఉంటాడు. కాలస్వరూపము జ్యోతిస్వరూపము కూడా అతడే. ఈ జ్యోతిస్వరూపంగా ఉన్న పరమాత్మ వెలుగుల ముద్దగా జ్యోతిష్ చక్రంగా ఉన్నాడు. గ్రహాలన్నీ గోళాలన్నీ అవే. కాలం అంటే ధర్మమే కదా. కాబట్టి వాటి ప్రభావం సృష్టికి సంబంధించింది, వ్యక్తికి సంబంధించింది కాదు. వ్యక్తికి కూడా మనం అన్వయించుకుని గణనం చేసుకుంటున్నాం కానీ యథార్థంగా వ్యక్తికి సంబంధించింది కాదు. ఒకవేళ వ్యక్తికి సంబంధించింది అయితే ఇంత క్రితం మనం అనుకున్నట్టుగా అది కేవలం సూచన చేసేది మాత్రమే తప్ప కారణమయ్యేది ఖచ్చితంగా కాదు. సూచన చేసేది. అయితే ఈ సూచన దేనికి చేస్తున్నారంటే జాగ్రత్త పడడానికి. ఆ సమయంలో కాస్త మీరన్నట్టు ధైర్యాన్ని పుంజుకుని
వ్యక్తిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని పరమాత్మ యందు నమ్మకం కలిగి సత్కార్యాలు ఆచరించి గుండెదిటవుతో వచ్చే సమస్యను ఎదుర్కోవడానికి సన్నద్ధతను పెంచుకోవడానికి, సమస్యలు రాకుండా చేసుకోవడానికి వీలైనంత ప్రయత్నం చేయడానికి, సమస్య వస్తుంది అని తెలిసిన తర్వాత సిద్ధపడాలి కదా. సమస్య మనము సిద్ధపడినా పడకపోయినా వచ్చి తీరుతుంది అది. కాబట్టి సిద్ధపడిన వాడు సంతోషంగా ఎదుర్కొంటాడు, లేనివాడు కుయ్యో అని ఎదుర్కొంటాడు. ఈ కుయ్యో మొర్రో అని ఎదుర్కోవడం బదులు సన్నద్ధమై ఎదుర్కోవడానికి మానవుడిని సిద్ధపరిచేది పంచాంగం కాబట్టి అది ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మరొక విధంగా పరమాత్మ విశ్వాసాన్ని కూడా కలిగిస్తుంది. ఈ పంచాంగకర్తలు కానీ జ్యోతిషవేత్తలు కానీ ఏం చెప్తారంటే, నాయనా నీకు ఇది ఉంది కాబట్టి నువ్వు ఈ ఉపాసన చెయ్యి, ఈ దైవాన్ని ఆరాధించు. దైవాన్ని ఆరాధిస్తే అది తొలగిపోతుందని కాదు, తట్టుకునే శక్తి లభిస్తుంది. తొలగిపోవడం కూడా కొంతవరకు తొలగిపోతుందండి. అంటే ఎలా అంటే కంట్లో గుచ్చుకోవాల్సిన ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటాం. గుచ్చుకోవడం తప్పదు, కంట్లో గుచ్చుకునే బదులు కాళ్ళలో గుచ్చుకుంటాం, అది కూడా రక్షణే. ఆ విధంగా పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఇది దైనందిన జీవితంలో ఎందరెందరి విశ్వాసాల్లోనూ ఉన్న విషయం. కాబట్టి వ్యక్తిగతంగా ఇదైతే నిజంగా జ్యోతిష్ చక్రం దాని సంబంధం సృష్టి మొత్తం మీద, భూమి మొత్తం మీద ఉంది కాబట్టి వర్షాలు ఎలా కురుస్తాయి, పంటలు ఎలా పండుతాయి, ధరవరలు ఎలా ఉంటాయి, ఈ దేశ నాయకుడికి ఎలాంటి అభ్యుదయం ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, లేకపోతే ఈ దేశం మీద విదేశీ దాడులు ఉండే ప్రమాదం ఎలా ఉంటుంది, ఈ దేశంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయి, అల్లకల్లోలమైన పరిస్థితులు వస్తాయా, ప్రజలు ఐకమత్యంతో ఉంటారా, లేకపోతే ఆయుధాలు ధరించి ఒకరినొకరు కత్తులు దూసుకునే పరిస్థితి ఉంటుందా, ఈ విశేషాలన్నీ కూడా ఆ గ్రహగతుల ప్రకారం కొంత గణన చేసే అవకాశం. అయితే ఇందాక అనుకున్నట్టుగా ఇది 100% ఇలాగే ఉంటుంది అని మాత్రం ఎవరూ నిర్ణయించలేరు. కొంతవరకు అంచనా వేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ అంచనా వేసేదాన్ని చెబితే ఈ అంచనాని తెలుసుకుని సామూహికంగా ఉండే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు, తనకు వ్యక్తిగతంగా ఉండేదాన్ని అర్థం చేసుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని మానవుడు ఆచితూచి అడుగు వేయడానికి, జాగ్రత్తగా జీవన గమనాన్ని సాగించడానికి ఒక ప్రేరణ కలిగిస్తుంది పంచాంగం. కాబట్టి పంచాంగ శ్రవణం తప్పకుండా సంవత్సర ఆరంభంలో చెయ్యండి. అంటే వినటము, శ్రవణం అంటే వినటమే కదా. వినటం అంటే ఆలోచించడం, అర్థం చేసుకోవడం. పూర్వం ఏంటంటే మహారాజులు పరిపాలించేటప్పుడు అండి, మనం జాగ్రత్తగా ప్రాచీన చరిత్ర పరిశీలిస్తే రాజులు ఏం చేసేవారంటే రాజాస్థానంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి ఆ రాజుగారు ఆ సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రులందరినీ పిలిచి పంచాంగం వినమనేవారు. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి పంచాంగంలో చెప్తారు. దీన్ని బట్టి వ్యవసాయ శాఖ మంత్రి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు, ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని పంచాంగంలో చెప్తారు. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి ఏం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతాడు, అది ఆర్థిక మంత్రి ఆలోచించుకోవాలన్నమాట. ఇలా మంత్రులు ఈ పంచాంగ శ్రవణం విని దేశం మొత్తానికి సంబంధించిన గణనని అర్థం చేసుకుని వాళ్ళు జాగ్రత్త పడి పరిపాలన సక్రమంగా ధర్మబద్ధంగా ప్రజలకు వీలైనంత ఎక్కువ సుఖాన్ని కలిగించడానికి, వీలైనంత తక్కువ కష్టంతో వాళ్ళు బయటపడేందుకు వీలుగా చేయడానికి వాళ్ళు ఆలోచించుకోవాలనేది మహారాజుల యొక్క అభిప్రాయం. అందుకని రాజాస్థానాల్లో ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి ఊరికే ఏదో పండితుడిని సత్కరించడానికి పంచాంగ శ్రవణం, ఆ పండిత సత్కారంతో పాటుగా ఈ పంచాంగ ఫలితాలను పరిపాలించవలసిన వివిధ శాఖలకు చెందిన మంత్రులు కనుక విన్నట్లయితే వాళ్ళు సక్రమమైన ఆలోచన చేసి రాబోయే ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతారు అనేది ఇందులో ఉన్న ఒక అభిప్రాయంగా మనకు. కాలజ్ఞానమే కదా ఇది. కాలజ్ఞానం. రేపు జరగబోతుంది ఏంటో ముందుగా ఈ పంచాంగం ద్వారా తెలుసుకొని మనం తయారై ఆ విధంగా ఏం చేయాలి, ఏం చేయకూడదని నిర్ణయాలు తీసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇది సామూహికంగా ఉన్న వాటి విషయంలో ఎక్కువ ఫలిస్తుందండి. ఇప్పుడు మనం ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి, ఎప్పుడో జరగవలసిన వాటిని పంచాంగకర్తలు లెక్క వేసి ఇప్పుడు తుఫాను వస్తుంది అంటే వాతావరణ కేంద్రం వారు చెప్పింది మారిపోతుంది, కానీ పంచాంగంలో చెప్పింది యథార్థంగా జరుగుతుంది. ఆశ్చర్యపోతాం అనమాట ఆ గణన వేసే విధానం. అయితే శాస్త్రీయంగా గణన వేయాలి, సిద్ధాంతంలో ఎప్పుడు తప్పు ఉండదు. సిద్ధాంతి సరైన వాడు అవునా కాదా, శాస్త్రం సరైంది, శాస్త్రి సరిగ్గా ఉన్నాడా లేదా, ఈ విషయాలు మనం జాగ్రత్తగా చూసుకుంటే సరైన అంచనా గనక వేస్తే శాస్త్రం ఎప్పుడు పొరపాటు మాట చెప్పదు. అది మనకి అనుభవంలో తెలుస్తున్నమాట. ఉగాది రోజు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ పండుగను ఎలా జరుపుకోవాలి, చేయాల్సినవి చేయకూడనివి ఏమైనా ఉన్నాయా? ఉగాది మనకి ఇంకొక సంప్రదాయం, ఒక విచిత్రమైన విశ్వాసం ఏముందంటేనండి, ఉగాది నాడు ఏం చేస్తే సంవత్సరం పొడుగునా అదే చేస్తాం. ఇదొక అభిప్రాయం. ఆ పండగ పేరును బట్టి, ఆ ఉగాది పేరును బట్టి ఏర్పడ్డ అభిప్రాయాలతో పాటుగా సెంటిమెంట్స్ అంటాను చూసారా, ఇది ఒక విశ్వాసం అనమాట. ఆ రోజు ఏం చేస్తే ఆ సంవత్సరం అంతా చేస్తాం. ఎందుకు చేస్తాం? ఉగాది పండుగ రోజు కళాశాలకు సెలవు ఇస్తారు, ఉద్యోగస్తులందరికీ సెలవు ఉంటుంది. సంవత్సరం పొడుగున సెలవు ఉంటుందా? ఉండదు కదా. సందర్భం పనులు మారిపోతుంటాయి. ఉగాది రోజు పిండి వంటలు చేసుకుంటాం, రోజు పిండి వంటలు తినాం కదా.
ఇది ఒక విశ్వాసం, అంటే ఆ వంకతో, ఆ ప్రేరణతో మంచి పనులు చేయడానికి ప్రోత్సహించడం అనమాట. ఈవేళ నుంచి ఈ సంవత్సర ఆరంభంలో నేను ఈ పని చేస్తాను, ఈవేళ నుంచి ప్రతిరోజు ఈ మంచి పని చేస్తాను, ఈ రోజు నుంచి ప్రతివాడికి నేను కనీసం ఒక్క వ్యక్తికైనా అన్నదానం చేస్తాను, ఈ సంవత్సరం అంతా చేస్తాను, నేను అనాథాశ్రమంలో ఏదో ఒక పేదవాడికైనా వస్త్ర సత్కారం చేస్తాను, ప్రతి నెల మొదటి రోజు చేస్తాను, లేదా ప్రతి సంవత్సరం మొదటి రోజు చేస్తాను, లేదా ఋతువుకు ఒకసారి చేస్తాను, ఏదో అనుకుని ఇలా ఓ సత్కార్యాలు చేయడానికి ప్రేరణ కలిగించడం కోసం ఈ మాట చెప్పారు. కానీ ఉగాది పండుగ రోజు చేసిన పనులే అన్ని రోజులు చెయ్యం మనం. కానీ ఉగాది పండుగ రోజు ఏం చేయాలి అన్నప్పుడు మామూలుగా మన పెద్దలు ఏం చెప్పారంటే అభ్యంగన స్నానం చేయాలి అంటే తలస్నానం. తలస్నానం అభ్యంగన స్నానం అంటే ఒంటికి నూనె కూడా రాసుకుని, ఒంటికి నూనె రాసుకోవాలి. ఇప్పుడు ఎవరు నువ్వుల నూనె రాసుకోవాలి. తర్వాత సున్నిపిండితో మర్దన చేసుకోవాలి. అంటే శరీర సంబంధమైన మాలిన్యాన్ని వదిలించుకోవడం అందులో లక్ష్యం. దాంతోపాటు అది వ్యాయామంగా ఆరోగ్యానికి కూడా సహకరించే అంశం. అది కేవలం శరీర ఆకర్షణ అందచందాలే కాదు, ఆరోగ్య రక్షణ కూడా అందులో భాగంగా ఉంది. కాబట్టి ఆరోగ్య రక్షణ, పవిత్రతా భావం, వీటి కోసం అభ్యంగన స్నానం మొదటి అంశం అండి. తరువాత రెండో అంశం ఏమిటంటే వేప పువ్వు ప్రసాదాన్ని స్వీకరించడం. వేప పువ్వు పచ్చడి, వేప పువ్వు ప్రసాదం అంటాం మనం. ఎందుకండి అది? నిజానికి దాని పేరు వేప పువ్వు ప్రసాదం అని పేరే, కానీ అందులో వేప పువ్వు ఒక్కటే ఉండదు, 6 అంశాలు కలిసి ఉంటాయి. వేప పువ్వు ఉన్నది, బెల్లం ఉంది తీయదనం కోసం, వేప పువ్వు చేదు కోసం వేప పువ్వు ఉంది, తీయదనం కోసం బెల్లం ఉంది, ఉప్పు ఉన్నది 3, వగరుగా ఉండే మామిడి పిందెల ముక్కలు ఉన్నాయి, వగరు కోసం మామిడి పిందెలు, మరి తీయదనం కోసం బెల్లం, ఉప్పు సరే, చింతపండు రసం అదేమో పులుపు కోసం, తర్వాత మిరియాలు. మనకు మిరపకాయ అనేది ఆధునిక కాలంలో వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వచ్చింది, కానీ అది మెక్సికో నుంచి వచ్చింది, పోర్చుగీస్ వాళ్ళు వచ్చాక వచ్చింది. నిజానికి మనకు ప్రాచీన కాలంలో మిరియమే, మిరియపు కాయ, మిరపకాయ అనే పేరుతో తర్వాత వచ్చింది. ఈ మిరపకాయ అంటాం కానీ, కాబట్టి కారం కోసం మిరియాలు. ఇలా ఈ 6 రుచులు కలిసి, 6 రుచులు కలిసిన పదార్థాన్ని సమ్మేళనం చేసి చక్కగా దాన్ని ప్రసాదంగా ఏర్పాటు చేసి పరమాత్మకు నివేదన చేసి మనం ప్రసాదంగా స్వీకరించాలి అనేది ఒకటి. అయితే ఇక్కడ ఒక గొప్ప సందేహం ఏమొస్తుందంటే, శ్రీరామనవమి నాడు శ్రీరాముడిని పూజిస్తాం, కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని పూజిస్తాం, మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడిని పూజిస్తాం, దసరాలో అమ్మవారిని, ఉగాది నాడు ఏ దైవాన్ని పూజించాలి, అది ఎక్కడ ఫలానా దేవుడని లేదు. అంటే ఉగాది నాడు మీ ఇష్టదైవాన్ని, కాలస్వరూపుడైన పరమాత్మ ఇతడే, కాలస్వరూపుడైన పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడైన పరమాత్మని శివభక్తులు శివుడు అంటున్నారు, విష్ణు భక్తులు విష్ణుడు అంటున్నారు, రామభక్తులు రాముడు అంటున్నారు, కృష్ణ భక్తులు కృష్ణుడు అంటున్నారు తప్ప ఇంతమంది దేవుళ్ళు లేరు. గాడ్స్ ఆర్ మెనీ. అంటే కృష్ణుడు ఒక మాట అన్నాడు కదా, నేనే కాలాన్ని అన్నాడు కదా. అన్నాడు. నేనే అంటే అక్కడ కృష్ణుడు అనే వ్యక్తి అని కాదు, భగవంతుడే కాలస్వరూపం. అదే అర్థం. అది భగవద్గీత అంతా కృష్ణుడు నేనని ఎప్పుడు చెప్పినా మనం జాగ్రత్తగా అర్థం చేసి కృష్ణుడు అనే వ్యక్తికి సంబంధించింది అని అనుకోవడానికి అవకాశం ఉండదండి. అందువల్ల కాలస్వరూపుడైన పరమాత్మని మనం ఆరాధించుకునే పండుగ ఉగాది పండుగ. ఆ కాలస్వరూపుడైన కాలంలో వచ్చే మార్పులు చాలా ఉంటాయి. మనకు 6 ఋతువులు ఉన్నాయి. 6 ఋతువుల్లోని వాతావరణంలో మార్పు ఉంటుంది. ఇప్పుడు మండు వేసవి కాలంలో మరి ఏసీ గదిలో ఉంటే తప్ప ఉండలేని స్థితి నుంచి మరి కార్తీక మాసం, మార్గశిర మాసం వచ్చేసరికి అసలు ఫ్యాన్ కూడా వద్దు, దుప్పటి కప్పుకుని పడుకుంటాం, రగ్గు కప్పుకుని పడుకుంటాం, ఇంత మార్పు వస్తుంది వాతావరణం. అవును. వాతావరణంలో ఎన్ని రకాల మార్పులు వస్తే మనం ఏం చేస్తున్నాం, ఎప్పటికప్పుడు వచ్చే మార్పుకు అనుగుణంగా మనం సర్దుబాటు చేసుకుంటున్నాం. ఎండ వచ్చిందని బాధపడలేదు, దానికి రక్షణ ఏర్పాట్లు చేసుకుంటాం. వాతావరణంలో వచ్చి ఏం చేస్తామండి, ఎండ కదా అనుకోవటం లేదు, ఏం చేస్తామండి మంచు కురుస్తుంది కదా అని మనసులో బాధపడలేదు, రక్షణ పొందే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే కాలంలో వచ్చే మార్పులు వచ్చాయి కాబట్టి భరించాలి అని కాకుండా మనం జాగ్రత్త పడి వాటి ప్రభావం, దుష్ప్రభావం మన మీద ప్రసరించకుండా మనం జాగ్రత్త పడే ఏర్పాట్లు తీసుకోవాలి. అన్నీ వచ్చి తీరతాయి, రాకూడదని ఆశించడం కానీ, రావని అనుకోవడం కానీ తెలివి తక్కువతనం. రాకుండా ఉండవు. కాలం ఉన్న తర్వాత కాలంలో అన్ని ప్రభావాలు ఉంటాయి. ఎంతసేపు పగలే ఉండదు, రాత్రి అవుతుంది, ఎంతసేపు రాత్రే ఉండదు, పగలవుతుంది. అలాగే కష్ట నష్టాలు, మంచి సుఖదుఖాలు అన్నీ అంతే ఉంటాయి. ఇప్పుడు కాళోజీ నారాయణరావు అని ఆధునికగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండిపోవాలనుకోవడం దురాశ. ఇది జరగదు, అది జరగదు. కాబట్టి సుఖము తప్పదు, దుఃఖము తప్పదు, మానము తప్పదు, అవమానం తప్పదు, కలిమి తప్పదు, లేమి తప్పదు. వాటిని మనం అర్థం చేసుకుని ఆ సమయంలో మనం ఎలా దానికి ప్రతిస్పందించాలి, ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు స్వీకరించాలి, వాటిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆ వచ్చిన సమస్యను, కష్టాన్నో, ఇది మనకు నేర్పడానికి, మనను సంసిద్ధులను చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ భావంతో ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో వచ్చే అన్ని రకాల మార్పులకు, మలుపులకు ఒక సంకేతంగా భావించి, ఇది కాలం యొక్క ప్రభావంతో వస్తుంది కాబట్టి
కాలస్వరూపుడుగా మన ఇష్టదైవాన్ని భావించి ఆ ఇష్టదైవానికి నివేదన చేసి ఏ దైవానికైనా పర్వాలేదు, కాలస్వరూపుడైన పరమాత్మకు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం అనేది రెండో అంశం అండి. తర్వాత నూతన వస్త్రాలు ధరించాలి అనేది, ఇంట్లో తల్లిదండ్రులు అత్తమామలు పెద్దలు ఉంటే వారికి నూతన వస్త్రాలు ఇచ్చి వారిని గౌరవించి వారి ఆశీస్సులు స్వీకరించాలి. వారు పితృదేవతలుగా మారిపోతే కాలధర్మం చెందిన వారైతే వారి పేరుతో ఎవరికైనా వస్త్ర సత్కారం చేయడం, అది కూడా ఉగాది నాడు చేయవలసిన మంచి పనుల్లో ఒక పనిగా మన పెద్దలు చెప్పారు. తర్వాత ఆత్మీయులందరితో కలిసి మంచి పిండి వంటలతో కూడిన విందు భోజనం చేయడం, సాయంత్రం తప్పకుండా పంచాంగ శ్రవణం చేయడం. పంచాంగ శ్రవణాన్ని గురించి అంటే పొద్దున పెడుతున్నారు, ఇప్పుడు పొద్దున ఉదయం పూట కూడా చేయవచ్చు, ఉదయం పూట చేయవచ్చు, సాయంత్రం చేయవచ్చు. ఆ ఉగాది రోజులో ఏదో సమయంలో విధిగా పంచాంగ శ్రవణం చేయడం. పంచాంగ శ్రవణం చేయడం అంటే కాలక్షేపంగా కాక దాన్ని కాలస్వరూపాన్ని అవగాహన చేసుకుని మనం దానికి తగిన విధంగా మనల్ని మనం మలుచుకుని బ్రతకడానికి వీలుగా ఉండాలి అనే అభిప్రాయంతో. ఇది కాక తెలుగునాట ప్రత్యేకంగా ఉగాది నాడు మరి మీకు తెలియని విషయం కాదు, కవి సమ్మేళనాలు కానీ భువన విజయం లాంటివి కానీ ఇవి ప్రధానంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వసంతం రాగానే కోయిల కూసినట్టుగా కవులు కూడా స్పందిస్తారు, కొత్త కొత్త భావాలు వస్తూ ఉంటాయి, కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి. ఈ తెలుగు వాళ్ళ ఉగాది ఏవో ప్రత్యేకమైన ఉగాది అండి. ఇప్పుడు ఆంగ్ల భాషకు మనం హ్యాపీ న్యూ ఇయర్ అని డిసెంబరు 31 అర్ధరాత్రి అనుకున్నా మారేదేం లేదు, మన గంతులేయడం మార్పు తప్ప ఇంకేమీ మారేది కనపడదు. కానీ ఇక్కడ ఋతువు మారుతోంది, మాసం మారుతోంది, కాలంలో మార్పు కనపడుతోంది, ఆ ప్రకృతి యొక్క వికాసంలో మార్పు కనపడుతోంది. కాబట్టి ఇన్ని విధాలుగా చూస్తే ఇది యథార్థమైన నూతన సంవత్సరంగా మనం భావిస్తాం. కాబట్టి ఈ వినూత్నమైన భావాలతో సమాజానికి కావలసిన సందేశాన్ని ఈ ప్రకృతి నుంచి అందుకుని కవులు అందించగలుగుతారు. కాబట్టి కవి సమ్మేళనాలు, భువన విజయం వంటి కార్యక్రమాలు విశేషంగా జరగడం, లేదా పురాణ ప్రవచనం చేసి కాలస్వరూపాన్ని తెలియజేసి ఎవరైనా పెద్దలు చెబితే ఆ ప్రబోధాన్ని స్వీకరించడం, ఇటువంటి సత్కార్యాలతో ఉగాదిని గడుపుకోవాలి అని మన పెద్దలు ఆ విధానాన్ని మనకు తెలియజేసి. ఉగాది రోజు మనం ఏం చేయకూడదు సార్, చేయకూడదు ఏమైనా ఉన్నాయా? ఉగాది రోజున ఏమి చేయకూడదు అంటే నిజం చెప్పాలంటేనండి, జీవితంలో ఎప్పుడూ ఏ పనులు చేయకూడదో ఉగాది నాడు ఎప్పుడు ఆ పనులే చేయకూడదు. అదే అంటే మరి అధర్మంగా ప్రవర్తించడం, అసత్యం పలకడం, ఎదుటివారిని హింసించడం, బాధించడం, వేధించడం, అవమానించడం, మరి ఎదుటివారి ద్రవ్యాన్ని అపహరించడం, ఇటువంటి పనులు ఏవి కూడని పనులుగా మన పెద్దలు చెప్పారో అవి ఎప్పుడూ చేయకూడదు. ఉగాది నాడు కూడా ప్రత్యేకంగా చేయకూడదు. ఎందుకు చెప్పారంటే ఇందాక మనం అనుకున్నాం, ఉగాది నాడు ఏం చేస్తే సంవత్సరం పొడుగునా అది చేస్తాడు. కాబట్టి కనీసం ఉగాది నాడైనా ఆలోచన ఉంటే ఈవేళ ఒక్కరోజన్నా నేను పవిత్రంగా ఉంటాను, ఓహో ఉగాది రోజు ఉన్నాను కదా, ఈ సంవత్సరం అంతా ఎందుకు ఉండకూడదు, కనీసం ఈ నెల ఎంత ఎందుకు ఉండకూడదు, ఈసారి ఉగాది ఆదివారం వచ్చింది ప్రతి ఆదివారం కనీసం ఎందుకు ఉండకూడదు అని ఇలా ఒక ప్రారంభం అన్నమాట. ఈ ప్రారంభంతో క్రమంగా వాడు సంస్కారవంతుడు కావడానికి ఇది ఒక విధానంగా మన పెద్దలు చెప్పారు. అందుకని మంచి పనులు చేయండి. మన వేదవాంగ్మయం చెబుతుంది, యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఏవి మంచి పనులో అవి చేయండి, ఏవి మంచి పనులు కావో అవి ఎప్పుడూ చేయకండి. అది ఉగాది నాడు కూడా వర్తించే మాట తప్ప ప్రత్యేకించి ఉగాది నాడు ఈ పని చేయొద్దు అనే మాట ఎక్కడ మనకు కనపడదు. ఈ 6 రుచులతో కూడిన ఆ పచ్చడిని తినిపించడంలో కాలంలో జీవితంలో తీపి, చేదు, వగరు, కోపము, పులుపు అన్నీ ఉన్నట్టుగా జీవితంలో అనేక రసాలు అనేక రకాల అనుభవాలు అనుభూతులు ఉన్నట్టుగానే ఉంటే ఒక సంకేతంగా కూడా ఈ 6 రుచులతో కూడింది మనకి ఇవ్వటం. ఈ 6 రుచులకి 6 ఋతువులకి ఏమైనా సంబంధం ఉందా? అది కూడా కనిపిస్తుందండి. ఋతువుల్లో వచ్చే మార్పు మనకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. ఇప్పుడు మధుమాసం అన్నాం వసంత ఋతువుని, అదేదో మనకు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఒక మధుర పదార్థం తిన్నప్పుడు కలిగే ఆనందం ఎలాంటిదో అలా అనిపిస్తుంది. ఇలా 6 ఋతువులకి 6 రుచులకి కూడా ముడిపెట్టి మన పెద్దలు చమత్కారమైన మాటలు కొన్ని చెప్పారు. అయితే ఖచ్చితంగా ఈ ఋతువు ఈ రుచికి సంబంధించింది అని మనం విభాగం చేసి చెప్పడానికి అవకాశం కనపడదు. కానీ 6 ఋతువులు 6 రుచులకు సంకేతం. ఋతువుల్లో వచ్చే మార్పులు కాల ప్రభావంలో ఎలా ఉంటాయో జీవితంలో వచ్చే మార్పులు కూడా అంతే. ఇది గుర్తింప చేయడానికి ఈ ప్రసాదం స్వీకరించండి అంటున్నారు తప్పిస్తే ప్రత్యేకించి వగరు ఫలానా ఋతువుకి ఏదో చేదు ఫలానా ఋతువుకి సంకేతం అని మనం గీత గీసి చెప్పినట్టుగా చెప్పడానికి అవకాశం కాదు. అంటే ఈ ఋతువుల క్రమంలో అంటే సీజన్ బట్టి ఆ కాలంలో మన ఆహారము, అది వ్యవహారం, వాడే దుస్తులు, జీవన విధానము, ఆహారం కూడా మారుతూ ఉంటుంది, మారాలి కదా. అవునండి, ఆరోగ్యం కోసం అని కూడా చెప్పారు. ఇప్పుడు మనకి రాయలవారు ఆముక్తమాల్యద కావ్యంలో ఆ విష్ణుచిత్తుడు అందరికీ విందు భోజనాలు వచ్చిన యాత్రికులందరికీ పెడుతున్నాడు. వేసవికాలం ఎలాంటి భోజనం పెట్టాడు, వర్షాకాలం ఎలాంటి భోజనం పెట్టాడు, చలికాలం ఎలాంటి భోజనం పెట్టాడు కూడా రాశారు. ఎందుకు అంటే ఆ సమయంలో అటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే ఆరోగ్యానికి మంచిది, ఆ దృష్టితో అనమాట. అలాగా మనం ఆహారాన్ని స్వీకరించడం విషయంలో ఆరోగ్యం లక్ష్యంగా జాగ్రత్తలు పాటించడానికి కూడా ఈ సంకేతాలు
మన పెద్దలు ఏర్పాటు చేసినట్టుగా మనం భావించాం. ఏ ఋతువుల్లో ఏ ఏ కాలమాన పరిస్థితుల్లో పగలు రాత్రులు ఏమేమి తింటే ఆరోగ్యం, ఏది తింటే అనారోగ్యము, ఏది తినకపోతే మంచిది, ఏవి తింటే మంచిదని మన శాస్త్రకారులు రాశారు. దాన్ని మనం పాటించడం కూడా ఈ ఆరు రుచులు పచ్చడి కూడా అది ఒక రకమైన సంకేతం. సర్వసాధారణంగానండి మనకి ఏమిటంటే ఈవేళ కాలంలో వచ్చిన మార్పు కారణంగా వ్యవసాయంలో కూడా అనేక రకాల విప్లవాలు వచ్చాయి, పరిశోధనలు వచ్చాయి, ఎక్స్పెరిమెంట్స్. వాటి వల్ల అన్ని రకాల పంటలు అన్ని సమయాల్లో పండుతున్నాయి, అన్ని పండ్లు అన్ని ఋతువుల్లో వస్తున్నాయి, అన్ని కూరగాయలు అన్ని ఋతువుల్లో వస్తున్నాయి. కానీ పూర్వం ఏం చేశారంటే ఏ ఋతువులో అందుబాటులోకి వచ్చే ఫలాలు ఆ ఋతువులో మీరు స్వీకరించండి, అందుకే ఆ ఋతువులో వస్తున్నాయి అందుబాటులోకి. ఆ సమయంలో ఆ ఫలాలు స్వీకరించడం ద్వారా, ఆ కాయగూరలు భోజనంలో స్వీకరించడం ద్వారా మీరు ఆ ఋతువులో వచ్చే మార్పుని శరీరం తట్టుకోగలుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరగడానికి అది దోహదం చేస్తుంది అనే ఒక అభిప్రాయం. ఆ ఋతువులో వచ్చే మార్పుని శరీరం తట్టుకోవాలి కాబట్టి ఏ ఋతువులో వచ్చే మార్పును తట్టుకోవడానికి ఆ ఋతువులో లభించే ఆహార పదార్థాన్ని స్వీకరించడం. వేసవి కాలంలో బాగా మరి ఉష్ణత ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువగా తీసుకోవాలి, పలుచని పదార్థాలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పారనమాట. నూనె పదార్థాలకు దూరంగా ఉండండి, ఇట్లాంటి విధానాలు చెప్పి ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ఏ ఋతువులో అందుబాటులో వచ్చేవో ఆ ఋతువులో స్వీకరించమనేది మన పెద్దలు చెప్పిన ప్రధానమైన మాట. ఇప్పుడు డాక్టర్లు కూడా సీజనల్ ఫ్రూట్స్ అంటారు కదా. అవునండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి, అది చాలా ఆరోగ్యం అంటున్నారు కదా. అది మరి డిఫరెన్స్ సైన్స్ చెప్పేది, మరి ఋషులు చెప్పింది, పురుగులు చెప్పింది, అది అంటే మన సంప్రదాయంలోనే సైన్స్ ఉంది కదండి. మరి సైన్స్ కంటే ఎక్కువ కూడా ఉన్నాయి కొన్ని విషయాలు, సైన్స్కి అందరి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే కాలంలో ఏమైందంటేనండి, ప్రాచీన కాలంలో దైవం పేరుతో ధర్మం పేరు చెప్తే విశ్వాసం ఉండేది, అందుకని అలా చెప్పారు. అవి విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయాలే. మారుతున్న కాలంలో ఏమిటంటే ఆ దేవుడు ఏమిటి, ధర్మం ఏమిటి, ఆరోగ్యాన్ని గురించి ఆలోచించాలి కానీ, సైంటిఫిక్గా ఆలోచించాలి కానీ అంటున్నారు కాబట్టి సైన్స్ పేరుతో చెప్తున్నారు. సైన్స్ పేరుతో చెప్పిన, దైవం పేరుతో చెప్పిన విషయం ఒకటే. ఆ కాలంలో ఆ విశ్వాసాలు ఉండేవి కాబట్టి ఇంటికి గడపకి పసుపు పోయండి అని చెప్పేవారు. ఈ పసుపు యాంటీబయాటిక్ కాబట్టి క్రిములు కీటకాలు రాకుండా ఉంటాయి, రక్షణ కలుగుతుంది. మహిళలు కాళ్ళకి పసుపు పూసుకోవాలి, ఏదో ఇంట్లో నేల మీద తడి ఉంటుంది, తేమ తగులుతుంది కాబట్టి ఆ కాళ్ళకి రక్షణ కోసం పసుపు ఇట్లాంటివి గోరింటాకు పెట్టుకోవడం. ఇవి పూర్వం ఏంటంటే ఆచారం పేరుతో చెప్పేవారు, ఇప్పుడు సైన్స్ పేరుతో చెప్తున్నారు. చెప్పింది ఎందుకోసం చెప్పారనేది మారుతున్నా చెప్పిన విషయం మాత్రం ఒకటే. ఏదైనా మన ఆరోగ్యము ఆనందము అంతే. ఆరోగ్యం ఇప్పుడేమో ఆచారము సంప్రదాయం అనేవాళ్ళు, పేరుతో చెప్పారు, ఇప్పుడేమో ఆరోగ్యానికి లింక్ చేస్తూ చెప్తున్నారు. సో మన ఆచారాలన్నీ కూడా శాస్త్రీయమైనవే, సైంటిఫిక్ అనే, తర్వాత మనిషి యొక్క ఆరోగ్యానికి ఆనందానికి, మనిషి యొక్క సమాజం యొక్క హితాన్ని కోరుకుంటూ చెప్పినవే. అంతే. అయితే మొత్తం ప్రయాణం కాలమే కాలం కాలం అంటున్నాం కాబట్టి కాలం మనకు అనుకూలంగా మారాలంటే మనం ఏం చేయాలి? కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికిన్ అన్నారు పోతన్న గారు భాగవతంలో. ఎర్రన్న గారు భారతంలో చోట కాల విపర్యంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు, ఎక్కాలము ఏరికిన్ ధ్రువము కాదు సుఖంబును దుఃఖమున్ మహీపాల, బుధుండు తద్వివిధ భంగులెరింగి ప్రమోద ఖేద సంశీలుడు కాడు. ప్రమోద సంశీలుడు కాడు, ఖేద సంశీలుడు కాడు. రెంటను ప్రసిద్ధ పదంబున అప్రమత్తుడై. రెండు సందర్భాల్లోనూ పెద్దలైన వారు నడుచుకున్న మార్గాన్ని గమనించి తాను ఆ మార్గంలో నడుస్తాడు. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి, సుఖం వచ్చినప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు కష్టాలు, అపరిమితమైన కష్టాలు పడిన వాళ్ళ కథలు మనకు ఎందుకు చెప్తున్నారు పురాణాల్లో? 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు రాముడు, లేకపోతే పాండవులు అరణ్యవాసం చేశారు, నలుడు చాలా బాధలు పడ్డాడు, హరిశ్చంద్రుడు ఓలడి కష్టాలు పడ్డాడు. ఎందుకు చెప్తున్నారు అంటే ఈ కష్టాన్ని తట్టుకుని ధర్మాన్ని మాత్రం వదలకుండా ఎలా ఉండాలి. కష్టం వచ్చింది కదా అని ధర్మాన్ని వదిలేస్తే రేపు ఇంకేదో కష్టం వస్తుంది, ఎన్ని వదిలేస్తాడు అని వదిలేయడం ముఖ్యం కాదు. ఏ ధర్మాన్ని నమ్మాడో ఆ ధర్మాన్ని కాపాడుకుంటూనే ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన మార్గాన్ని మానవుడు తెలుసుకోవాలి అనే అభిప్రాయంతో కాలస్వరూపాన్ని అర్థం చేసుకోండి. ఈ కాలస్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో 2 విషయాలు గమనించాలి. కాలానికి మనం బద్ధులమే కానీ కాలం మన ప్రకారం ఉండదు. కాలాతీతులం కాదు కదా. కాదు, కాలాతీతులం కాదు, కాలానికి బద్ధులమే. మనం అవునన్నా కాదన్నా సూర్యాస్తమయం అయి తీరుతుంది, రాత్రి వచ్చేస్తుంది. అవునన్నా కాదన్నా తెల్లవారుతుంది, సూర్యోదయం అవుతుంది. కాబట్టి కాలానికి మనం లోబడి ఉన్నాం తప్ప కాలాన్ని మనం నియంత్రించే వాళ్ళం కాదు అనేది మొదటి విషయం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. మనం నియంత్రించట్లేదు అంటే ఎవరి నియంత్రణలో ఉంది కాలం? భగవంతుడి నియంత్రణలో ఉంది. భగవంతుడి నియంత్రణలో ఉండడం కాదయ్యా, భగవంతుడే కాలస్వరూపుడు, వేరు కాదు. వేరు కాదు. కాబట్టి కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం అర్థం చేసుకుని ఆరాధించడం ద్వారా ఆ కాలంలో వచ్చే కష్ట నష్టాలను తట్టుకోగలిగిన శక్తి మనకు లభిస్తుంది అని చెప్పారు. ఈ కాలస్వరూపుడైన భగవంతుణ్ణి
అర్థం చేసుకోవడం, ఆరాధించడం అంటే ఏమిటి? కాలాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడం, మంచి పనులే చేయడం. ఏ కాలంలో ఏ మంచి పనులు చేస్తే ఉపయోగమో సమాజానికి తనకి ఆ మంచి పనులు చేయడం. అవి మనం గమనిస్తే జాగ్రత్తగా వేసవి కాలంలో చలివేంద్రలు పెట్టి మరి చాలామందికి మంచినీళ్ళు మజ్జిగ ఇవ్వడం, గొడుగులు దానం చేయడం, పాదరక్షలు దానం చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు. చలికాలంలో దుప్పట్లు, మరి చలికాలంలో దుప్పట్లు, రగ్గులు పంచిపెట్టడం, ఇటువంటి పనులు సంప్రదాయం పేరుతో చేసేవాళ్ళు ఉన్నారు, సంప్రదాయంతో నిమిత్తం లేకుండా సేవా దృక్పథంతో చేసేవాళ్ళు ఉన్నారు. లక్ష్యం సేవే. అంటే మనకు కాలం ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సహనాన్ని పాటిస్తూ జాగ్రత్తగా ధర్మంగా ఉంటూ తన వృత్తి ధర్మాన్ని పాటించారు కాబట్టి చివరికి వాళ్ళు ధర్మం గెలిచింది, వాళ్ళు గెలిచారు, మళ్ళీ పట్టాభిషేకం వచ్చారు, రాజ్యాన్ని పాలించారు అనేది మన పూర్వగాథలు. అంతే. సో కాలము అనుకూలంగా మారాలి అంటే మన కాలాన్ని గౌరవిస్తూ ఉండాలి, మనం ధర్మబద్ధంగా ఉండాలి అనే కదా దాని సారాంశం. అంతేనండి. కాలమే అన్నింటికీ కారణం, కాలం సర్వస్య కారణం అని చెప్పారు. కాబట్టి అన్నింటికీ కాలమే కారణం. కాబట్టి కాలస్వరూపుడైన భగవంతుణ్ణి ఆరాధించమని, కాలస్వరూపాన్ని అర్థం చేసుకుని నిగ్రహంతో ఓపికతో ప్రవర్తించమని మనకు సూచన చేసే మంచి పండుగ ఉగాది పండుగ. నమస్కారం. నమస్కారం.